అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఎస్తేరు పుస్తకం 1 నుంచి 5 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 5 అధ్యాయాల్లో కూడా ఎస్తేరు గురించి, మొర్దెకై గురించి, పర్షియా రాజైన అహష్వేరోషు గురించి, ఆ కాలంలో పర్షియా రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనే దాని గురించి, హామాను గురించి, యూదులందరినీ కూడా 12వ నెల 13వ రోజున యూదులందరినీ కూడా చంపండి అని హామాను చేయించిన ఆజ్ఞ గురించి, యూదులందరినీ కూడా కాపాడడానికి ప్రాణాలకు తెగించి ఎస్తేరు రాజుతో ఎలా మాట్లాడింది, దేవుడు ఎస్తేరుని ఎలా కాపాడాడు, ఇవన్నీ కూడా 5వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాం. ఈరోజు మనం ఎస్తేరు పుస్తకం 6వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున ఎస్తేరు ఆల్రెడీ విందు ఏర్పాటు చేసింది. యూదులందరినీ కూడా కాపాడాలి అన్న ఉద్దేశంతో, కాకపోతే దాన్ని ఇంకా రాజుకు చెప్పలేదు. రేపొద్దున కూడా నేను విందు పెడుతున్నాను, రేపొద్దున కూడా రండి అని చెప్పి రాజుని హామాన్ని పిలిచింది. ఆ రాత్రి అంటే ఇప్పుడే విందు అయింది, ఎస్తేరు ఇచ్చిన విందు. రేపు రాత్రికి మరలా ఇంకొక విందు ఉంది. ఈ రాత్రి రాజైన అహష్వేరోషుకి నిద్ర పట్టట్లా. ఎందుకు నిద్ర పట్టట్లా? మేబీ ఎక్కువగా ఆలోచించుంటాడు. అదేంటి, ప్రాణాలకు తెగించి ఎస్తేరు నా దగ్గరకు వచ్చింది, ఆ ఎస్తేరు అంతగా ఏం కోరుకుంటుంది, రాణికి ఏం కావాలి అనైనా ఆలోచిస్తూ ఉండొచ్చు, లేదా వేరే కారణమైనా అయి ఉండొచ్చు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. రాజ్యపు సమాచార గ్రంథం అంటే రాజ్యంలో ఏం జరుగుతుంది, రాజు ఏం చేస్తున్నాడు, అధికారులు ఏం చేస్తున్నాడు, ప్రజలు ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా అందులో ఉంటాయి. ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా అని చెప్పి ఆ గ్రంథాన్ని తెప్పించుకొని చదివించుకుంటున్నాడు. ద్వారపాలకులైన బిక్తాను, తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. ఈ సంగతి గురించి మనం ఈ ఎస్తేరు పుస్తకం 3వ అధ్యాయంలో చదువుకున్నాం. రాజును చంపడానికి 2 సైనికులు ప్రయత్నిస్తున్నారు అని మొర్దెకై తెలుసుకొని ఆ విషయాన్ని ఎస్తేరు ద్వారా రాజుకు చెప్పించాడు మొర్దెకై. ఆ తర్వాత రాజు దాన్ని వివరంగా తెలుసుకోవడం, ఆ సైనికుల్ని శిక్షించడం, మొర్దెకైని మాత్రం గనపరచకుండా కృతజ్ఞతలు తెలపడమో లేకపోతే బహుమానాలు ఇవ్వడమో అలా ఏమి చేయకుండా మొర్దెకై గురించి ఆ రోజు రాజు మర్చిపోయాడు అని కూడా 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ సంగతిని మరలా రాజుకి చదివి వినిపిస్తున్నారు. ఆ గ్రంథం చాలా పెద్దగా ఉంటుంది. ఈ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, చాలా సంవత్సరాలు అయిపోతుంది. 3వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రాజు మొర్దెకై గురించి ఆలోచించలేదు. మొర్దెకై కూడా నాకు బహుమానాలు కావాలి, నేను గొప్పవాడిని, నేను రాజునే కాపాడాను అన్నట్టుగా ఎక్కడా గర్వంగా కూడా చెప్పుకోలేదు. దేవుడు చూడండి, అదే సమయానికి రాజుకి ఈ మొర్దెకై తన కాపాడిన విషయం గుర్తొచ్చేలా చేస్తున్నాడు దేవుడు. ఆ సమాచార గ్రంథంలో కరెక్ట్గా వాళ్ళు దీని గురించే చదివేలాగా దేవుడు ఆ పరిస్థితిని అనుకూలపరిచాడు. ముందు రోజే మనం మాట్లాడుకున్నాం కదా, హామాను మొర్దెకై మీద కోప్పడి నేను పొద్దున్నే వెళ్ళి మొర్దెకైని చంపమని రాజుకు చెప్తాను అని చెప్పి మొర్దెకైని చంపించడానికి ఒక పెద్ద కర్ర ఉరికొయ్య కూడా చేయించాడు అని కూడా ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. రేపొద్దున మొర్దెకైని చంపడానికి హామాను ప్రయత్నిస్తాడు అనగా ముందు రోజు రాత్రి మొర్దెకై రాజును ఎలా కాపాడాడో రాజుకు గుర్తొచ్చేలాగా దేవుడు చేస్తున్నాడు అందని అర్థం. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడెనా అని అడగ్గా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. సామాన్యంగా ఏ రాజులైనా కానీ తమ ప్రాణాలను కాపాడిన వాళ్ళని ఘనంగా చూస్తారు. అయితే రాజు పూర్తిగా మొర్దెకై గురించి మర్చిపోయాడు. అప్పుడు ఆ శత్రువుల్ని శిక్షించడం, వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ అంతా పెట్టాడు, కానీ మొర్దెకైని గణపరచడం మర్చిపోయాడు. అతనికి ఏమీ అందలేదు అని చెప్పి వాళ్ళేమో ప్రత్యుత్తరం ఇచ్చారు. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగర్ యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. రాజు ఎప్పుడైతే మొర్దెకై గురించి చదివించుకుంటున్నాడో అదే సమయంలో హామాను కూడా రాజు దగ్గరకు వస్తున్నాడు. హామాను ఎందుకు వస్తున్నాడు? మొర్దెకైని చంపమని చెప్పడానికి వస్తున్నాడు. కరెక్ట్గా అదే సమయంలో వస్తున్నాడు. రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలవబడి ఉన్నాడు అని రాజుతో చెప్పగా, ఎవరో ఉన్నారు బయట అనగానే హామానే వచ్చేది అని చెప్పి వాళ్ళు రాజుతో చెప్పగా అతన్ని రానీయుడి అని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాను. రాజు గణపరచని అపేక్షించిన వానికి ఏమి చేయవలెను అని రాజు అతన్ని అడగ్గా, నేను ఒకరిని గణపరుద్దాం అనుకుంటున్నాను, చాలా గొప్పగా వాళ్ళను గౌరవిద్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తే మంచిది అని చెప్పి రాజు హామాన్ని అడిగాడు. రాజు తర్వాత పెద్ద అధికారి హామానే కాబట్టి హామానికి మంచి జ్ఞానం ఉంటుంది కాబట్టి నేను ఒకరిని గణపరుద్దాం అనుకుంటున్నాను, ఎలా గణపరిస్తే బాగుంటుంది అని చెప్పి రాజు అడిగాడు. ఇక్కడ మీరు గమనించండి, రాజు గణపరచాలనుకుంటుంది మొర్దెకైనే అన్న విషయం హామానుకు తెలీదు. నేను ఒకరిని గణపరుద్దాం అనుకుంటున్నాను, ఎలాగా అని అడగ్గా హామాను నన్ను గాక మరి ఎవరిని
రాజు గణపరచని అపేక్షించును అని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా, నేను హామానుకు ఆల్రెడీ గర్వం ఉంది, మొర్దెకై తనకు మొక్కకపోవడం వల్లే మొర్దెకైని చంపాలనుకుంటున్నాడు, యూదులందరినీ కూడా చంపాలనుకుంటున్నాడు అని కూడా మనం చదువుకున్నాం కదా. రాజు ఇంకెవరినో ఎందుకు గణపరుస్తాడు, ఖచ్చితంగా నన్నే గణపరుస్తాడు, నాకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు, కాబట్టి నేను మంచిగా సమాధానం చెప్పాలి, ఇప్పుడు నేను ఎలా చెప్తానో రాజు నన్ను అలాగే గణపరుస్తాడు అన్నట్టుగా తనలో తాను అనుకుని తనలో తాను గర్వపడి, రాజు గణపరచని అపేక్షించువానికి చేతగినది ఏమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు రాజు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకొని రాజు గణపరచని అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు, రాజు గణపరచని అపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయదగును అని అందరి ముందట చాటింపవలెను. ఎవరైనా కానీ మంచి వాళ్ళు ఉంటే, రాజుకు బాగా నమ్మకస్తులుంటే వారందరినీ కూడా రాజు ఇదే విధంగా గౌరవిస్తాడు, ఇదే విధంగా గణపరుస్తాడు అని ప్రజలందరికీ తెలిసేలాగా రాజు యొక్క వస్త్రాలు, రాజు యొక్క గుర్రం, రాజు యొక్క కిరీటం, ఒక రాజే నడిస్తే ఎలా ఉంటుందో అలాగా నువ్వు ఎవరినైతే గణపరచాలనుకుంటున్నావో ఆ మనిషిని నడిపించు, రాజ్యం అంతా తిప్పుదాం రాజులాగా. ఎవరైనా నమ్మకస్తులు మంచివాళ్ళు ఉంటే రాజు వాళ్ళను కూడా ఇదే విధంగా గణపరుస్తాడు, గుర్తిస్తాడు అని అందరికీ తెలిసేలా చేద్దాం అని హామాన్ అనుకున్నాడు. ఎందుకు ఇలా చెప్పాడు హామాను? తనే ఇలా చేయబోతాడేమో, రాజు తననే ఇలా చేస్తాడేమో అని గర్వపడి ఇలా చెప్పాడు. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగునే చేయుము. మొర్దెకై యూదుడు అనే విషయం రాజుకు తెలుసు అనేది ఈ వచనం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఎస్తేరు యూదురాలు అని తెలియదులే కానీ మొర్దెకై యూదుడు అనే విషయం రాజుకు తెలుసు. ఆ యూదుడైన మొర్దెకైని ఇలాగే గణపరచండి, నువ్వు చెప్పినట్టుగానే అతన్ని గణపరచు అని చెప్పి హామానుకు చెప్పాడు. ఇక్కడ మీరు గమనించండి, హామాన్ ఎందుకు వచ్చాడు? మొర్దెకైని చంపమని చెప్దామని వచ్చాడు. కానీ రాజు ఏం చేస్తున్నాడు? మొర్దెకైని గణపరచమని చెప్తున్నాడు. హామాను ఆలోచనలన్నీ తలకిందులు అయిపోయి ఉంటాయి. ఈ రోజు మనం ఎస్తేరు పుస్తకంలో చదివే ప్రతి అధ్యాయంలోనూ ఇలాంటి సందర్భాలే మనకు కనబడతాయి. మొదటి 5 అధ్యాయాల్లో మనం ఏవైతే చదువుకున్నామో వాటిని దేవుడు ఎలా తలకిందులు చేశాడు, ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు ఎలా తిరగదిప్పాడు, తలకిందులు చేశాడు అనే విషయాన్నే ఈరోజు మనం ఎక్కువగా చదువుకుంటాం. వాటిల్లో మొదటి విషయం ఇదనమాట. మొర్దెకైని చంపాలి అని చెప్పి హామాన్ వచ్చాడు. కాకపోతే మొర్దెకైని గణపరచమని రాజు హామాన్తో చెప్పాడు. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామాన్నకు ఆజ్ఞ ఇచ్చాను. ఒక్కటి కూడా నువ్వు పైన ఏవేవైతే చెప్పావో వాటిల్లో ఒక్కటి కూడా తక్కువ అవ్వకుండా అంత గొప్పగా మొర్దెకైని గణపరచు అని హామానుకు అప్పచెప్పాడు. ఎవరైతే చంపాలనుకున్నారో ఆ వ్యక్తి ద్వారానే గణపరచబడేలాగా దేవుడు ఈ సందర్భాన్ని, ఈ పరిస్థితిని మార్చాడు అని దాని అర్థం. మనం మంచిగా ఏమీ ఆశించకుండా దేవుడి పని చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడే మనల్ని గణపరుస్తాడు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. మనల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు, మనకు నష్టం కలిగించాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సరైన సమయానికి దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనం మంచిగా బ్రతికితే, మనం నీతి న్యాయాల ప్రకారంగా బ్రతికితే దేవుడు ఏ సమయాన్నైనా కానీ మార్చగలడో, మనల్ని ఎలాగైనా ఏ సందర్భంలో అయినా కానీ గణపరచగలడో అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు, రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగును అని అందరి ముందట చాటించెను. ఆ రాజ్యం మొత్తం తిరిగేటప్పుడు తానుండాల్సిన స్థానంలో మొర్దెకై ఉన్నాడు అన్నప్పుడు హామాను గర్వం ఎంతగా అణచబడింది, దేవుడు హామానికి ఎలా బుద్ధి చెప్పాడు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. గర్వంతోనే కదా ఈ మొర్దెకై నాకు మొక్కలేదు, నా ముందు మోకాలు దండ వేయలేదు అన్న ఉద్దేశంతోనే కదా హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు. ఇప్పుడు అదే మొర్దెకైని హామానే దగ్గరుండి రాజులాగా ఆ పట్టణం అంతా తిప్పాడు అంటే దేవుడు హామాను యొక్క గర్వాన్ని ఎంతగా అణుస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడతో మారితే బాగానే ఉంటుంది, కానీ హామాను మారడో ఇంకా ఏమేం చేస్తున్నాడో చదువుకుంటూ వెళ్దాం. తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చాను. మొత్తం అంతా ఆ పట్టణం అంతా తిప్పాడు, గణపరిచాడు, మళ్ళా వచ్చాడు. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను, బాధపడతా ఇంటికి వెళ్ళిపోయాడు. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలపగా, ఇదిగో నాకు ఇలా అవమానం జరిగింది ఈరోజు అని వాళ్ళందరికీ కూడా చెప్పగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టం
నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత ఆవశ్యముగా చెడిపోవుదువు అని అతనితో అనిరి. యూదుడైనంత మాత్రాన భయపడుతున్నారు అంటే వీళ్ళందరికీ కూడా కేవలం మొర్దెకై మీద ఉన్న భయం కాదు, యూదుల పరంగా దేవుడు ఉన్నాడు, నువ్వు ఆ యూదులను అంతం చేయాలనుకుంటున్నావు కాబట్టి దేవుడు నీకు ఇలా నష్టం కలిగిస్తున్నాడు అని సొంత భార్య కూడా చెప్పింది. మనం అంత ముందు అధ్యాయంలో ఏం మాట్లాడుకున్నాం, మొర్దెకైని చంపడానికి తన భార్య తన స్నేహితులే ఐడియా ఇచ్చారు, సలహాలు ఇచ్చారు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు అది కూడా రివర్స్ అయిపోతుంది, తలకిందులు అయిపోతుంది. నువ్వు అతన్ని చంపలేవు, అతని వల్లే నువ్వు నాశనం అవుతావేమో అని చెప్పి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు, ఎక్కడ నుండైనా కానీ మారు అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడారు అని దాని అర్థం. వారు ఇంకనూ మాట్లాడుచూ ఉండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామాను త్వరపెట్టిరి. ఇంకా ఆ రోజు రాత్రి అయిపోయింది, పగలంతానేమో మొర్దెకైని గనపరిచాడు, రాత్రి రాజుతో విందు. రాజు, హామాను, ఎస్తేరు వీళ్ళ ముగ్గురే కదా విందులో ఉంటారు. ముందద్దెల్లో కూడా మాట్లాడుకున్నాం, ఇదిగో రాణి కూడా నన్నే గొప్పగా గుర్తిస్తుంది, రాజుతో పాటు నన్ను మాత్రమే పిలిచింది విందుకి అని చెప్పి హామాను ఆనందపడ్డాడు అని మనం ముందు చదువుకున్నాం కదా. ఇప్పుడు అది ఎలా తలకిందులు అవుతుంది అనేది కూడా చదువుకుంటూ వెళ్దాం. ఎస్తేరు పుస్తకం 7వ అధ్యాయం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నద్దకు విందునకు రాగా, సర్లే ఈ విందుకైనా వచ్చాను, ఈ విషయంలో అన్న నేను మొర్దెకై కన్నా గొప్పవాణ్ణి అని హామాను కాసేపు అనుకుని ఉంటాడు. ఆ విందునకు రాగా రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదను అని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. ఇలాగ రాజు ఇది అడగడం అనేది 3వసారి. మొదటిసారి ఏమో ఎస్తేరు ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాడు, 2వసారి ఏమో మొదటి విందులో అడిగాడు, ఇప్పుడు మరలా రెండో విందులో 3వసారి కూడా అడుగుతున్నాడు. నీకేం కావాలి, నీ కోరిక ఏంటో చెప్పు, నేను తప్పకుండా చేస్తా, రాజ్యంలో సగభాగం అడిగినా కానీ ఇస్తా, నీ కోరిక ఏంటో చెప్పు, నాకు నిద్ర కూడా పడట్లేదు అన్నట్టుగా అహష్వేరోషు రాజు ఎస్తేరుతో మాట్లాడాడు. అప్పుడు రాణి అని ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా, నీ దృష్టికి నేను దయపొందిన దానినైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాండ్రగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును, ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజునగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. చాలా వినయంగా మాట్లాడుతుంది. ఒకటేసారి హామానే ఇదంతా కూడా చేశాడు, అతడు చెడ్డవాడు అని చెప్పకుండా నా ప్రాణాన్ని కాపాడు అంటుంది. నా ప్రాణాన్ని కాపాడనగానే నిన్నెవరు చంపాలనుకుంటున్నారు అని రాజు మొదటగా ఆలోచించుంటాడు. ఎందుకు, ఎస్తేరు రాణి యూదురాలు అని రాజుకు తెలీదు, యూదులందరినీ చంపడానికి హామాను ఆజ్ఞ జారీ చేశాడు అని కూడా రాజుకు తెలీదు. ఎవరో ఒక జనాన్ని నాశనం చేస్తున్నాడు హామాను అని అనుకున్నాడే కానీ రాజు అది యూదుల్నే అన్న విషయం కూడా రాజుకు తెలీదు. నా ప్రాణాన్ని కాపాడు అనగానే నిన్నెవరు చంపాలనుకుంటున్నారు అసలు అని చెప్పి మొట్టమొదటిగా రాజు ఆశ్చర్యపడిపోయి ఉంటాడు. ఆ తర్వాత నా మనవిని బట్టి నా జనులను కూడా కాపాడు అంటుంది. అదేంటి, నీకు మాత్రమే కాదు నీ జనులందరికి కూడా నష్టమా అని చెప్పేసి రాజు మరలా ఆశ్చర్యపడిపోయి ఉంటాడు. ఇక్కడే ఎస్తేరు తాను యూదురాలిని అని చెప్పి యూదులందరినీ కూడా చంపండి, పలానా 12వ నెల 13వ తారీఖు యూదులందరినీ కూడా చంపండి అని ఒక ఆజ్ఞ జారీ చేశారు. మీరు నా ప్రాణాన్ని నా తోటి యూదుల ప్రాణాన్ని కాపాడండి అని చెప్పి రాజుని వినయపూర్వకంగా అడుగుతుంది. ఇప్పుడు దాకా మేము బానిసలుగా ఉన్నాము, బానిసలుగా ఉన్నా పర్లేదు, ఇప్పుడు డైరెక్ట్గా మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నారు, మరి మేము మా విరోధి నుండి తప్పించుకునేలాగా నువ్వే మాకు సహాయం చేయి అని చెప్పి ఎస్తేరు రాణి ఫైనల్గా రాజుని అడిగింది. అంతకుముందు ఎందుకు అడగలేకపోయింది మొదటి విందులో, ఇప్పుడు ఎందుకు అడిగింది అంటే నేను పైన చెప్పాను కదా, అప్పుడు ఏమైనా కొంచెం భయపడి ఉండొచ్చు, పరిస్థితులు అనుకూలించకపోయి ఉండొచ్చు. ఇప్పుడైతే ఎలాగో పొద్దునే కదా మొర్దెకైని రాజు గనపరిచాడు, సో రాజుకి మంచి ఉద్దేశమే ఉంది, మా యూదులన్నా మొర్దెకై అన్నా నేనన్నా మంచి ఉద్దేశమే ఉంది అని చెప్పి ఇప్పుడు సమయం చూసి ఇప్పుడు అడుగుతుంది అని దాని అర్థం. ఇప్పుడు కూడా వాళ్ళని శిక్షించు వీళ్ళని శిక్షించు, వాళ్ళ వల్ల ఎలా జరిగింది అని నెగిటివ్గా చెప్పట్లా, పాజిటివ్గానే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని మేము రక్షించుకోలేని స్థాయిలో ఉన్నాం, నువ్వు మమ్మల్ని రక్షించు, నన్ను రక్షించు అని చెప్పి రాజును అడుగుతుంది. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సును దృఢపరుచుకున్నవాడు ఎవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగ్గా, అసలు నిన్ను చంపాలని ఎవరు అనుకుంటున్నారు, మీ జనాన్ని చంపాలని ఎవరు అనుకుంటున్నారు అని చెప్పి రాజు అడిగాడు. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయను. ఎందుకంత భయపడ్డాడు, ఎస్తేరు కూడా యూదురాలు అని చెప్పి హామానుకు కూడా ఇప్పుడే తెలిసింది కాబట్టి.
కాబట్టి. అదేంటి, నేను తెలియక ఏమని చంపడానికే ప్రయత్నం చేశానని చెప్పి బాగా భయపడిపోయాడు. రాణినే చంపడం అంటే చిన్న విషయం కాదు కదా, బాగా భయపడిపోయాడు. రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షరసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు, బాగా కోప్పడి. అసలు ప్రతిదీ కూడా షాకే. అసలు ఎస్తేర్ అలా అవడం, వీళ్ళందరినీ కూడా చంపడానికి నేనే ఆజ్ఞ జారీ చేశానా, హామానికి తన ఉంగరాన్ని ఇచ్చింది రాజే కదా, తప్పు చేసింది హామానైనప్పటికీ అందులో రాజు పాత్ర కూడా ఉంది కదా. ఇవన్నీ కూడా ఒక్కసారిగా రియలైజ్ అయ్యేసరికి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాజు. అక్కడే ఉన్న హామాన్ ఏం చేస్తున్నాడు, అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించను అని హామాను తెలుసుకొని, ఇదిగో రాజు బాగా కోపడ్డాడు, నన్ను చంపేయచ్చు, ఎందుకంటే రాణిని చంపడానికి నేను ప్రయత్నించాను కాబట్టి ఏదైనా జరగవచ్చు అని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకే నిలిచాను. ఇక్కడే ఉండే హామాను మాత్రం ఆమెను బాగా బతిమలాడుకుంటున్నాడు, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడు అని చెప్పి. నగరు వనములో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, బయట ఉన్నాడు, కోపం తగ్గాక మరల వెనక్కి వచ్చేసరికి ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పెను. అక్కడ హామాన్ ఏం చేస్తున్నాడు, రాణిని బతిమలాడుకుంటున్నాడు, నన్ను కాపాడు అని చెప్పి. కానీ రాజుకు రాగానే అది ఎలా కనబడింది, హామాను రాణిని ఏదైనా చేస్తున్నాడేమో, ఆమెను బలవంతం చేస్తున్నాడేమో, కొడుతున్నాడేమో, తిడుతున్నాడేమో, రాజు వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి రాజు దాన్ని అలా అర్థం చేసుకుని ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండుల్లో హర్బోనా అనునొకడు, ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నది అనగా, పొద్దునే కదా మొర్దెకైని కనపరిచారు, ఆ మొర్దెకైని, రాజు ప్రాణాలను కాపాడిన మొర్దెకైని చంపాలి అని హామాను ప్రయత్నిస్తున్నాడు. దానికోసం 50 మూరల ఎత్తుగల పెద్ద ఉరికొయ్య కూడా చేయించాడు. అది అతని ఇంటి దగ్గర ఉంది అని చెప్పగా రాజు దాని మీద వానిని ఉరితీయుడి అని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతన్నే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడని సామెత కూడా ఉంటుంది కదా, అది కూడా బైబిల్లో ఉండే మాట, కీర్తనలో ఉంటుంది. అలాగే మొర్దెకైని చంపాలి అని ఏ ఉరికొయ్య అయితే చేయించాడో అదే కర్ర మీద, అదే ఉరికొయ్య మీద హామానే ఉరితీయబడ్డాడు. తాను చేసిన క్రియలకు గాను దేవుడు హామానుకి తీర్పు తెచ్చాడని దాని అర్థం. ఆ తర్వాత రాజు యొక్క కోపం తగ్గింది. ముందద్దెలో మనం చూసాం కదా, ఏ విషయాలు అయితే మనం మాట్లాడుకున్నామో వాటన్నిటికీ కూడా రివర్స్లో ఇక్కడ జరుగుతుంది. హామాను గణపరచబడతాడు అనుకుంటే మొర్దెకై గణపరచబడ్డాడు, మొర్దెకై చనిపోతాడు అనుకుంటే హామానే చనిపోయాడు. అలాగా దేవుడు పరిస్థితులన్నీ కూడా తలకిందులు చేశాడు అని దాని అర్థం. ఎస్తేరు పుస్తకం 8వ అధ్యాయం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను. హామాను యొక్క ఆస్తి మొత్తం కూడా ఇప్పుడు ఎస్తేరుది అవుతుంది. ఎస్తేరుది అంటే మొర్దెకైది అవుతుంది. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజసన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఇప్పుడు రాజు ఉంగరం ఎవరి దగ్గరికి వచ్చింది, మొర్దెకై దగ్గరికి వచ్చింది. అంటే రాజు తర్వాత అంత ఎక్కువ అధికారం కలిగిన వాడు మొర్దెకై అందని అర్థం. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడి అని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా. కన్నీళ్లతో వేడుకుంటుంది. ఎందుకు వేడుకుంటుంది, సామాన్యంగా మనకి ఇక్కడ సందేహం వస్తుంది. ఏమనంటే, ఎలాగో శత్రువైన హామాన్ చనిపోయాడు కదా, ఇంకా ఏం బతిలాడుతుంది, కన్నీళ్లతో ఏమని వేడుకుంటుంది ఎస్తేరు అని మనకు సందేహం రావచ్చు. కానీ ఆ కాలంలో పర్షియా రాజ్యంలో చట్టాలు ఎలా ఉంటాయంటే, రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడంటే దాన్ని మరలా ఎవరో వెనక్కి తీసుకోలేరు, దాన్ని మరలా ఎవరు ఆపలేరు. ఆఖరికి రాజు కూడా తానిచ్చిన ఆజ్ఞని మార్చలేడు. పర్షియా రాజ్యంలో అలా ఉండేవి చట్టాలు ఆ కాలంలో. కాబట్టి ఆల్రెడీ ఆజ్ఞ పాస్ అయిపోయింది కాబట్టి ఐగుప్తు నుండి ఉత్తర భారతదేశం వరకు చాలా పెద్దది ఆ పర్షియా రాజ్యం అని మనం చదువుకున్నాం కదా. అక్కడ ఉండే వాళ్ళందరికీ, అధికారులందరికీ ప్రతి భాషలోనూ ఆ ఆజ్ఞ ఆల్రెడీ అందరికీ పంపించేశారు. పలానా 12వ నెల 13వ రోజున యూదులందరినీ కూడా చంపొచ్చు, వాళ్ళ ఆస్తి మొత్తాన్ని లాక్కోవచ్చు అని ఆజ్ఞ జారీ చేశారు. అన్ని భాషల్లో అన్ని పట్టణాల్లోకి ఆ ఆజ్ఞ జారీ చేశారు. ఇప్పుడు రాజు ఇచ్చిన ఆజ్ఞ రాజు కూడా వెనక్కి తీసుకోలేడు. అందుకే ఏదో ఒకటి చేయి అని చెప్పి ఎస్తేరు మరలా రాజు దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటుంది. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపాను. బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపానంటే మరలా రాజు పర్మిషన్ లేకుండానే వెళ్ళి రాజుతో మాట్లాడుతుంది, రాజు దగ్గర బతిలాడుతుంది అని దాని అర్థం. రాజు పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళటం అంటే
ప్రాణాలకు తెగించడమే. ఎస్తేరు ఎంత త్యాగం చేసింది, ఎంత ధైర్యంతో ముందడిగేసింది అని మనం ముందు అధ్యాయాల్లో 5వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. మరలా ఇక్కడ ధైర్యం చేసి రెండోసారి కూడా తన ప్రాణాలకు తెగించి మరలా వెళ్ళి రాజుతో మాట్లాడుతుంది. ఎలాగైనా మమ్మల్ని రక్షించు అని చెప్పి మరలా వెళ్ళి రాజుతో మాట్లాడుతుంది. అయినా రెండవసారి కూడా రాజు ఆమెను క్షమించాడు, సైనికులు ఆమెను చంపకుండా ఆపాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజు అయిన తమకు సంబంధించిన ఎడల తమ దృష్టికి నేను దయపొందిన దాన్నై రాజు అయిన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను, తమ దృష్టికి నేను ఇంపైన దానినైన ఎడలను, రాజు అయిన తమ సకల సంస్థానముల్లో ఉండు యూదులను నాశనము చేయవలెను అని హమ్మెదాతా కుమారుడైన అగగీయుడగు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞయుడి. ముందిచ్చిన ఆజ్ఞల్ని రద్దు చేయండి అని చెప్పి ఎస్తేరు రాజును బతిలాడుకుంది. నా జనుల మీదికి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలను అని మనవి చేయగా, ఇదిగో నా జనాలందరూ కూడా చనిపోతున్నారు, దాన్ని చూసి నేను ఎలా సహించగలను? నా మీద ఏమన్నా ప్రేమ ఉన్నా కానీ నేను మీకైతే ఇష్టమైన ఎడల దయచేసి మమ్మల్ని అందరినీ కూడా కాపాడు అని బతిలాడుకుంటుంది. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరుకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెలవిచ్చాను. రాజు మాట్లాడుతున్నాడు ఏమని? హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడెను. నేను హామాన్ని చంపించాను, అలాగే అతని ఆస్తి మొత్తాన్ని కూడా ఎస్తేరుకి ఇప్పించాను. ఇవైతే నా చేతుల్లో ఉన్నాయి కాబట్టి నేను చేయగలిగా. అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదులు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. ఆల్రెడీ జారీ చేసిన ఆజ్ఞల్ని నేను రద్దు చేయలేను, పర్షియా రాజ్యంలో అలా కుదరదు. కావాలంటే మీరు ఇంకొక ఆజ్ఞ ఏదన్నా చేయండి, ఇంకోటి ఏదైనా రాయించండి, దాన్ని కూడా అఫీషియల్గా పంపిద్దాం. అంతేగాని ఆల్రెడీ జారీ చేసిన ఆజ్ఞని మాత్రం ఎవరూ మార్చలేరు, దాన్ని మార్చడం కుదరదు, నా చేతిలో లేదు అని చెప్పి రాజు చెప్పాడు. అప్పుడు మొర్దెకై ఏం చేస్తున్నాడు చూద్దాం. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడ్రి. మరలా మొర్దెకై ఏం చేస్తున్నాడంటే అందరినీ, ఎవరెవరైతే ఆజ్ఞలు పంపిస్తారో వాళ్ళందరినీ కూడా పిలిచి, మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానముల్లో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయింపబడెను. మొదటి ఆజ్ఞ ఎలా అయితే అందరికీ కూడా పంపించారో ఇప్పుడు ఈ రెండవ ఆజ్ఞను కూడా అందరికీ పంపిస్తున్నారు, అన్ని భాషల్లోనూ పంపిస్తున్నారు. ఆ పర్షియా రాజ్యం ఎంత పెద్దదో మనం చూసాం కదా, ఉత్తర భారతదేశం నుండి ఐగుప్తు వరకు అంత పెద్దగా వ్యాపించింది. అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ రెండవ ఆజ్ఞను కూడా పంపిస్తున్నారు అని దాని అర్థం. ఇది ఎన్నో నెల? మూడో నెల చివరిలో ఉన్నారు. సుమారుగా ఇంకా 8 నెలలు ఉంది ఆ దినం రావడానికి. ముందుగానే ఇంకొక ఆజ్ఞ జారీ చేస్తున్నారు. ఈ ఆజ్ఞలో ఏముంది చదువుకుంటూ వెళ్దాం. రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీదులు వారి చేత పంపించాను. త్వరగా ఏవేవైతే వెళ్తాయో ఆ గుర్రాల మీదే ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా అన్ని చోట్లకి పంపించారు. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటిలో ఒక్క దినమందే అనగా అదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమందున్న యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశముల్లో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శత్రువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరచి వారి వస్తువులను కొల్లపట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెను అని దాని యందు రాయబడెను. ఈ రెండవ ఆజ్ఞలో ఏం చేస్తున్నారంటే, ఎవరైనా కానీ మిమ్మల్ని చంపాలి అనుకుంటే మీరు వాళ్ళని తిరిగి చంపొచ్చు, వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఎవరైనా కానీ యూదుల్ని చంపాలనుకునే వాళ్ళని మీరు తిరిగి చంపొచ్చు, అది నేరం కాదు అని చెప్పి ఈ ఆజ్ఞ యూదులందరికీ కూడా పంపిస్తున్నారు. అంతకుముందు ఆజ్ఞ సైనికులు ఎవరైనా కానీ యూదుల్ని చంపొచ్చు, వాళ్ళ ఆస్తి దోచుకోవచ్చు అని కదా, దాన్ని ఎలాగో మార్చలేరు కాబట్టి యూదులు తమను తాము రక్షించుకోవచ్చు, అది నేరం కాదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా చంపాలి అనుకున్నప్పుడు వాళ్ళని మీరు తిరిగి చంపినా కానీ మీ మీద నేరం మోపబడదు, ఆ తర్వాత మిమ్మల్ని శిక్షించరు అన్నట్టుగా మరలా ఇంకొక ఆజ్ఞ జారీ చేస్తున్నారు. ముందైతే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి యూదులకి ఏం ఆస్కారం లేదు,
లేదు. ఇప్పుడైతే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవచ్చు. అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి ఎవరెవరైతే వాళ్ళని చంపాలనుకుంటారో వాళ్ళని మీరు ఎదురుగా చంపొచ్చు అని చెప్పి మరలా ఇంకొక ఆజ్ఞ జారీ చేశారు. మీరు గమనించండి, ఇది యూదులకి పర్షియా వాళ్ళకి యుద్ధం కాదు. ఎవరెవరైతే పర్షియా వాళ్ళు యూదుని చంపాలనుకుంటారో వాళ్ళని మాత్రమే యూదులు రిటర్న్లో చంపొచ్చు అని. ఇంకా సుమారుగా ఒక 8 నెలలు ఉంది కదా. సో ఈ ఆజ్ఞ కూడా తెలుసుకొని ఎవరైనా కానీ సైనికులు అయ్యో మేము వెళ్ళి వాళ్ళని చంపకూడదు, ఒకవేళ మేము చంపడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పి సైనికులు సైలెంట్గా ఉండాలి, సైనికులు వాళ్ళని చంపకూడదు అనే ఉద్దేశంతో ఇదంతా కూడా జరుగుతుంది. ఇంకా ఎవరన్నా కొంతమంది సైనికులు కానీ మనుషులు కానీ వాళ్ళ ఆస్తికి ఆశపడి యూదుల మీద దాడి చేస్తే ఇప్పుడు యూదులు కూడా వాళ్ళని చంపొచ్చు ఆత్మరక్షణ పేరిట, అదేం తప్పు కాదు అన్నట్టుగా మరలా ఇంకొక ఆజ్ఞ జారీ చేసి అందరికీ కూడా పంపిస్తున్నారు. మరియు ఈ తాకీదు ప్రతులు రాయించి మొత్తం ఆ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలని కూడా రాయించి ఆయా సంస్థానముల్లోని జనులందరికీ పంచవలెను అనియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెను అనియు ఆజ్ఞనీయబడెను. ఇదిగో పలానా రోజు కరెక్ట్గా 12వ నెల 13వ తారీఖు అందరూ కూడా సిద్ధంగా ఉండండి, ఎవరైనా కానీ మీ మీద దాడి చేస్తే వాళ్ళని మీరు తిరిగి చంపొచ్చు, అందరూ కూడా ఒక దగ్గరే కూడుకుని వాళ్ళను కూడా మీరు చంపొచ్చు అనే ఆజ్ఞ. రాజు నగరు పనికి పెంచబడిన బీజాస్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు శూషను కోటలో ఇయ్యబడెను. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకొనిన వాడే రాజు సముఖము నుండి బయలుదేరెను. ఇప్పుడు మొర్దెకై రాజు తర్వాత రాజు అంతటి వాడు కదా, మంచి అధికారంతో రాజులాగా తన యోధా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. అందు నిమిత్తము శూషను పట్టణము ఆనందించి సంతోషం పొందెను. ఎందుకు ఆనందించారు? ఇదిగో మన యూదులందరినీ కూడా రక్షిస్తున్నాడు అని చెప్పి ఆ యూదులు పట్టణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. ఈ పదం గుర్తుపెట్టుకోవాలండి మనం. ఇక్కడ చూడండి, ఎవరెవరైతే విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జెరుబ్బాబెల్ నాయకత్వంలో యూదా దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. దేవుడు అక్కడ రక్షణ కల్పిస్తున్నాడు. ఎవరైతే తిరిగి వెళ్లకుండా పర్షియా దేశంలోను ఈ బబులోను దేశంలోనూ ఉంటారో ఇక్కడ కూడా వీళ్ళకి క్షేమాన్ని కలుగజేస్తున్నాడు. అక్కడున్నామా ఇక్కడున్నామా, దేవాలయం ఉందా లేదా, చుట్టూ యెరూషలేము ప్రాకారం ఉందా లేదా, అది కాదు. దేవుడు మన మనసును బట్టి మనల్ని కాపాడతాడు. మనం వేరే దేశంలో ఉన్నా కానీ ఈ దేశంలో మనం బానిసలుగా ఉన్నా కానీ మనం దేవుడికి మొరపెడితే దేవుడు మనల్ని కాపాడతాడు అనేది ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా దేవుడు చేస్తున్నాడని దాని అర్థం. ముందు అధ్యాయంలోనే కదా మనం చదువుకున్నాం, యూదులందరూ కూడా చనిపోతారని తెలియగానే వాళ్ళందరూ కూడా దేవుడికి ప్రార్థనలు చేశారు, ఉపవాసాలు ఉన్నారు, గోనెపట్లు కట్టుకున్నారు, ఇవన్నీ కూడా చదువుకున్నాం కదా. వాళ్ళలో మారు మనసు కలిగింది కాబట్టి దేవుడు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాపాడుతున్నాడు. యోధా ప్రజలందరూ కూడా అంతం అవ్వకుండా దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు అని దాని అర్థం. అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళని కాపాడుతున్నాడు దేవుడు, ఇక్కడే ఉన్న వాళ్ళని కూడా కాపాడుతున్నాడు. ఆ భావాన్ని మనం గమనించాలి. రాజు చేసిన తీర్మానమును అతని చుట్టూను వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినము అని విందు చేసుకొనిరి. మరియు దేశ జనుల్లో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. అంటే వాళ్ళందరూ కూడా యూదులకి భయపడ్డారంటే యూదుల దేవుడికి భయపడ్డారు. ఇదిగో దేవుడు ఉన్నాడు, యూదుల దేవుడు. వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు ఆయన వాళ్ళని ఎలా కాపాడాడు చూసారా. ఫ్యూచర్లో ఏదైనా యుద్ధాలు జరిగినా కానీ దేవుడు యూదుల వైపే ఉంటాడేమో, వాళ్ళని రక్షిస్తాడేమో అని చెప్పి మిగతా జనాలందరూ కూడా భయపడ్డారు. వాళ్ళు కూడా యూదులు ఎలా అయితే బతుకుతున్నారో అలా బతకడానికి ప్రయత్నించారని దాని అర్థం. వాళ్ళు పూర్తిగా మారు మనసు పొందారా, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్నారా, లేదా పైపైన మాత్రమే మతంలాగా దాన్ని ఆచరిస్తున్నారా, ఇవేవి మనకు తెలీదు. కాకపోతే కేవలం ఒక మతంగా ఆచరిస్తే మాత్రం ఏదో మతం ఆ దేవుడు ఈ దేవుడు అన్నట్టుగా మాత్రమే ఉంటే వాళ్ళు ఏమీ పరలోకానికి వెళ్ళరు. నిజంగా మనసు మార్చుకొని పదాజ్ఞల ప్రకారంగా బ్రతుకుతూ మంచిగా ఎవరైతే బతుకుతారో వాళ్ళకి మాత్రమే పరలోకం వచ్చింది. కానీ ఏదో మతంగా మాత్రమే దీన్ని చూడకూడదు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. అలాగా ఏ దారి లేని చోట కూడా రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కుదరదు. అలాంటి సమయాల్లో కూడా దేవుడు తన ప్రజల్ని రక్షించగలడు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. ఎన్నోసార్లు ఇంకంతా అయిపోయింది, ఏ దారి లేదు అని కూడా మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అక్కడ కూడా అలాంటి సందర్భాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు చేయగలడు, ఆ పరిస్థితి నుండి మనల్ని రక్షించగలడు అనేది ఈ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. ఎస్తేరు పుస్తకం 9వ అధ్యాయం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు, అంటే ఆ 12వ నెల వచ్చేసింది, 13వ రోజు కూడా వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుము అని వారి పగవారు నిశ్చయించుకున్న దినమునే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను.
చాలామంది యూదుల్ని చంపాలి, వాళ్ళ ఆస్తిని దోచుకోవాలి అనే ఆలోచన మానేసుకున్నారు. కాకపోతే కొంతమంది మాత్రం పగవారు అని చూడండి, కొంతమంది మాత్రం మేము యూదుల్ని చంపగలం, వాళ్ళ ఆస్తిని దోచుకోగలం అని కొంతమంది ఎవరెవరైతే యూదుల్ని ఇంకా చంపాలి అనే ఆలోచనతో ఉన్నారో వాళ్ళకి యూదులకి మధ్య యుద్ధం జరుగుతుంది అని దాని అర్థం. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటిలో ఉండు పట్టణముల యందు తమకు కీడు చేయవలెను అని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. యూదులందరూ కూడా ప్రతి పట్టణంలోనూ ఒక దగ్గరకు వచ్చి చేరారు. ఎవరైనా కానీ వాళ్ళు అంతం చేయడానికి వస్తే వాళ్ళందరూ కలిసి వాళ్ళని రిటర్న్లో అంతం చేస్తున్నారు అని దాని అర్థం. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలవలేకపోయిరి. మనసులో ఒక భయం ఉంది, చాలామంది ఆలోచన మానేసుకున్నారు, ఇంకా అంతం చేద్దాం అని ఎవరెవరు తెల్లారో వాళ్ళందరూ కూడా యుద్ధం ఓడిపోతున్నారు, నిలవలేకపోయారు. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించు వారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై అంటే రాజు తర్వాత రాజు కాబట్టి ఈ రోజు ఒకవేళ మనం యుద్ధం గెలిచినా, యూదుల్ని చంపినా తర్వాత అయినా కానీ మొర్దెకై మనల్ని శిక్షిస్తాడేమో అని ఆలోచించి చాలామంది యూదులకి వ్యతిరేకంగా కాకుండా యూదులతో కలిసిపోయి యుద్ధం చేయడానికి యూదులకే సహాయం చేశారు అని దాని అర్థం. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడు ఆయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకట చేత అతని కీర్తి సంస్థానములన్నింటి యందు వ్యాపించెను. గర్వాన్ని కోరుకుని హామాను గొప్పవాడవుదాం అనుకున్నాడు. గర్వం లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, కష్టపడుతూ మనం మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం గొప్పవాళ్ళు అవుతాం. మనుషుల దయలోను దేవుడి దయలోను మనం ఎదుగుతాం, మన కీర్తి గొప్పదవుద్ది అనేది మొర్దెకై నుండి మనకు అర్థం అవ్వాలి. మొర్దెకైకి గర్వం లేకపోయినా కానీ అతడు చేసిన పనులను బట్టి దేశం అంతా కూడా అతని కీర్తి ఎక్కువైంది. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి. సూషను కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. హమ్మెదాతా కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షందాత, దల్పోను, అస్పాత, పోరాత, అదల్య, అరిదాత, పర్మస్త, అరీసై, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. ఎవరినన్నా చంపి వాళ్ళ సంపద దోచుకోవచ్చు అని కూడా యూదులకు ఆజ్ఞ ఉంది. అయినా కానీ వీళ్ళు చంపుతున్నారు, కానీ ఎవరైతే వాళ్ళని చంపాలి అనుకుంటున్నారో వాళ్ళని చంపుతున్నారు, కానీ వాళ్ళ ఆస్తి దోచుకోవట్లేదు అని మనకి ఇక్కడ చెప్పబడుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఏదో యుద్ధం చేయాలి, ఆస్తి సంపాదించుకోవాలి అన్నట్టుగా కాదు, కానీ ఎవరైతే వాళ్ళని చంపాలనుకుంటున్నారో కేవలం ఆత్మరక్షణ కోసమే వాళ్ళని చంపుతున్నారు అని దాని అర్థం. అంతేగాని ఏదో ఆశించి కాదు. యూదులు ఎంతమందిని చంపినా కానీ అది ఆత్మరక్షణ కోసమే, వాళ్ళ ఆస్తి కోసమో వాళ్ళని చంపడం కోసమో కాదు, వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు చంపుతున్నారు. ఎవరైతే వాళ్ళని చంపాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే చంపుతున్నారు అని దాని అర్థం. హామాను కూడా అంతకుముందు నాకు చాలా మంది కుమారులు ఉన్నారు, చాలా ఆస్తి ఉంది అని గర్వపడ్డాడు కదా, ఇప్పుడు హామాను యొక్క ఆస్తి పోతుంది, తన సంతానంలో ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు అని దాని అర్థం. వీళ్ళైనా కానీ హామాను చనిపోయాడు కదా అని చెప్పి వీళ్ళైనా బుద్ధి తెచ్చుకొని యూదుల్ని చంపడానికి ప్రయత్నించకుండా ఉండుంటే సరిపోయేది. అయితే వీళ్ళు మాత్రం తమ తండ్రికి జరిగిన దాన్ని బట్టి పగ తీర్చుకోవాలి అన్నట్టుగా యూదుల్ని చంపాలని ప్రయత్నించారు. ఫలితంగా వాళ్లే చనిపోయారు. ఆ దినమున సూషను కోటయందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా సుమారుగా 500 మంది చనిపోయారు కదా, ఇదిగో ఇలాగ 500 మంది చనిపోయారు అని చెప్పి రాజుకు తెలియగా, మామూలుగా యుద్ధం అంటే లక్షల మంది చనిపోతారు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అలాగా, కానీ రాజధాని పట్టణంలోనే 500 మంది చనిపోయారంటే యూదులు మొత్తం అందరినీ కూడా చంపట్లేదు, యుద్ధంలాగా కాదు. ఎవరైతే వాళ్ళని చంపాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళని మాత్రమే రిటర్న్లో చంపుతున్నారు, ఆత్మరక్షణ లాగా అందని అర్థం. రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు సూషను కోటయందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానముల్లో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీవు ఇంకనూ అడుగునదేమి, అది దయచేయబడును అని సెలవీయగా, ఇదిగో నువ్వు అడిగిందంతా కూడా నేను చేశాను, నీ ప్రజలను నేను కాపాడాను, నీ ప్రజలు నాశనం అవ్వకుండా నేను కాపాడాను, వాళ్ళని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళే 500 మంది చనిపోయారు, నీకు ఇంకా ఏమన్నా కావాలా, ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ అడుగు, నేను చేస్తాను అన్నట్టుగా రాజు వెళ్ళి ఎస్తేరు రాణిని అడిగాడు. ఎస్తేరు రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినము జరిగిన చొప్పున సూషను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామాను యొక్క 10 కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగాను సెలవీయుడి అనెను. ఎందుకు ఉరితీయమంటుంది, వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ వాళ్ళు చనిపోయారు. అయితే ఎవరైనా కానీ ఫ్యూచర్లో యూదుల్ని అంతం చేయాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా ఇదే గతి పట్టుద్ది అన్నట్టుగా వాళ్ళని ఉరితీయమంటారు.
పొడిగించమంటుంది. అయితే ఇంకొక రోజు కూడా ఎందుకు పొడిగించమంటుంది అంటే, ఎవరైనా కానీ ఇంకా శత్రువులు మిగిలి ఉన్నారేమో, ఈ రోజు కాదు రేపొద్దున మీ పని చెప్తా అన్నట్టుగా యూదులకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, కాబట్టి రేపు కూడా దీన్ని కొనసాగించేలాగా ఆజ్ఞ ఇవ్వు అని చెప్పి ఎస్తేరు అడుగుతుంది. ఇది గమనించండి, ఇది మొత్తం పర్షియా రాజ్యంలో కాదు, కేవలం ఆ షూషను పట్టణంలో మాత్రమే, రాజధాని పట్టణంలో మాత్రమే ఒకరోజు పొడిగించమని ఎస్తేరు అడుగుతుంది. అక్కడ పరిస్థితులను బట్టి దానికి కూడా రాజు ఒప్పుకుంటున్నాడు. అలాగూ చేయవచ్చును అని రాజు సెలవిచ్చాను, ఒప్పుకున్నాడు. దానికి షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. అలాగే చేయమని అందరికీ కూడా ఆజ్ఞ జారీ చేశాడు. అంటే ఇంకొక రోజు కూడా యూదులు వాళ్ళని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళే రిటర్న్లో చంపారు, తమను తాము రక్షించుకున్నారు, యూదుల శత్రువులు అంతమయ్యారు ఆ పర్షియా రాజ్యంలో అని అర్థం. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి, వాళ్ళందరినీ కూడా ఉరితీశారు. షూషను నందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషను నందు 300 మందిని చంపిరి. మొదటి రోజేమో 500, రెండో రోజేమో 300. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. రెండో రోజు కూడా ఏదో ఆస్తి కోసం చంపలేదు, వ్యక్తిగత కారణాలు కాదు, యూదులను ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళను మాత్రమే చంపారు అని దాని అర్థం. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని, కేవలం ఆ పట్టణంలోనే కాదు కదా, మొత్తం పర్షియా రాజ్యం మొత్తంలో కూడా యూదులు ఉన్నారు కదా, విస్తరించారు కదా, వాళ్ళందరూ కూడా తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమందు తమ విరోధుల్లో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. కేవలం రాజధాని పట్టణంలో మాత్రమే కాదు, ఆ మొత్తం పర్షియా రాజ్యంలో ఆ మూల నుండి ఈ మూల వరకు ఆ కాలంలోనే కొన్ని కోట్ల మంది జనాభా ఉంటారు. వాళ్ళల్లో ఎవరెవరైతే యూదుల్ని చంపాలనుకున్నారో వాళ్ళల్లో 75,000 మందిని యూదులు ఆ రోజు చంపారు. డబ్బు కోసం కాదు, కొల్ల సొమ్ము పట్టుకొనలేదు, కేవలం డబ్బు కోసమో వ్యక్తిగత కారణాల కోసమో కాదు, ఆత్మరక్షణగా ఎవరెవరైతే వాళ్ళని చంపాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా చంపారు. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. మీరు గమనించండి, ఇదేమీ ఇజ్రాయెల్ స్వదేశం కాదు, యూదా దేశమో ఇజ్రాయెల్ దేశమో కాదు. ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు పర్షియా దేశంలో. వీళ్ళు బానిసలుగా ఉన్న దేశంలో కూడా దేవుడు వీళ్ళకి తోడుగా ఉంటున్నాడు. మనం మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేయడం, పశ్చాత్తాపడడం, దేవుడి ఎదుట మారు మనసు పొందడం, ఇవి చేస్తే ఎక్కడున్నా కానీ దేవుడు మనల్ని రక్షిస్తాడు. యెరూషలేం ప్రాంతంలోనూ ఆ దేవాలయం దగ్గర యూదా రాజ్యంలోనూ అలానే కాదు, ఎక్కడున్నా కానీ దేవుడు కాపాడతాడు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. షూషను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. షూషను పట్టణంలో 2 రోజులు జరిగింది కాబట్టి వీళ్ళు 15వ రోజు ఆనందంగా ఉన్నారు. కాబట్టి ప్రాకారము లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి ఆ విందు చేయదగిన శుభదినము అనుకొని ఒకరికొకరు బహుమానములు పంపించుకొనుచు వచ్చిరి. ఒక పెద్ద పండగలాగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే యూదా జాతి మొత్తం అంతరించిపోయేది, దేవుడు అంత పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు కాబట్టి వీళ్ళందరూ కూడా పండగలాగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని దాని అర్థం. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటికి సమీపముననేమి దూరముననేమి నివసించి ఉన్న యూదులందరికీ పత్రికలను పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూలుగుట మానిన శుభదినము అనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములు అనియు వారికి స్థిరపరిచాను. ఇక నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ 12వ నెల 14వ దినం 15వ దినం ఈ 2 రోజులు కూడా మనందరం కూడా పండగలాగా చేసుకుందాం. అందరూ కూడా ఆనందపడండి. దేవుడు మనల్ని విడిపించిన దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పక్కన వాళ్ళని ఆదరించండి. ఎవరైతే దరిద్రులు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి బహుమానాలు ఇవ్వండి. అందరూ కూడా ఆనందపడండి అన్నట్టుగా ఒక పండగలాగా దాన్ని నిర్ణయిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక పండగలాగా దాన్ని జరుపుకుంటారు అని దాని అర్థం. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు రాసిన ప్రకారముగా నెరవేర్చుదుము అని ఒప్పుకొనిరి. అఫీషియల్గా దాన్ని సెలవు దినంగా పండగ రోజులుగా ప్రకటించారు. ఆ 14వ తేదీ 15వ తేదీ 12వ నెల.
యూదులకు శత్రువగు హమ్మెదాత కుమారుడైన అగగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెను అని పూరు అనగా చీటీ వేయించి ఉండగా, ఇదిగో ఈ 12వ నెల 13వ తేదీనే చంపాలి అని చెప్పి చీట్లు వేశాడు హామాను అని కూడా ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఆ దినాన్నే, ఆ చీటీ వేసిన దినాన్నే దేవుడు మనల్ని కాపాడాడు అనే దానికి గుర్తుగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ రాయించి ఇచ్చెను. రాజు ద్వారా దేవుడు ఇజ్రాయెల్ని కాపాడాడు, యూదుల్ని కాపాడాడు. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఆ 2 దినాలనే ఇజ్రాయెల్ పండగ జరుపుకుంటున్నారు కదా, ఆ పండగకి పేరేం పెట్టారు? పూరీము అనే పేరు పెట్టారు. పూరీము పండగ అంటే యూదులందరినీ కూడా దేవుడు రక్షించాడు ఆ పర్షియా వాళ్ళ నుండి, యూదుల విరోధుల నుండి అని చెప్పి ఇజ్రాయెల్ అందరూ కూడా ఆనందపడ్డారు. పండగలాగా దాన్ని జరుపుకుంటున్నారు. దానికి పూరీము అనే పేరు పెట్టారు అని దాని అర్థం. ఈ ఆజ్ఞలో రాయబడిన మాటలన్నిటిని బట్టి, ఈ సంగతులన్నిటిని బట్టి, తాము చూచిన దాని అంతటిని బట్టి, తమ మీదికి వచ్చిన దాన్ని బట్టి యూదులు ఈ 2 దినములను గూర్చి రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదము అనియు, ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబంలోను, ప్రతి సంస్థానములోను, ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదము అనియు, పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకము ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతి మర్చిపోకుండునట్లును తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొన్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండును అని ఒప్పుకొనిరి. పాత నిబంధనలో ప్రతి పండగ కూడా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను గుర్తు తెచ్చుకోవడానికి, తరతరాలకే కూడా వాటిని వివరించుకోవడానికి అని యూదుల పండగల గురించి మనం లేవీకాండంలో కూడా మాట్లాడుకున్నాం. అలాగే దేవుడు చేసిన ఈ ఆశ్చర్య కార్యాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఈ పూరీము అనే పండగ ఎందుకు చేసుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా తరతరాలు కూడా మేము వివరిస్తాం, మా పిల్లలందరికీ కూడా దేవుడు చేసిన ఈ కార్యాలను వివరిస్తాం అని చెప్పి ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు. అప్పుడు పూరీమును గూర్చి రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయు రాణియు అయిన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా రాయించిరి. ఇక నుండి అందరూ కూడా ఈ పండగను ఫాలో అవ్వాలి అని దాన్ని కూడా ఆజ్ఞగా, సెలవు దినంగా ప్రకటించారు. మరియు యూదుడైన మొర్దెకైయు రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని, అంటే ఉపవాసం ఉండడం, దేవుడికి ప్రార్థన చేయడం, వాటికి కూడా ఒక సమయాన్ని నిర్ణయించుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదము అని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండగ దినములను స్థిరపరచుటకు అతడు ఆశ్వరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానముల్లో ఉన్న యూదులందరికీ వారి క్షేమమును కోరినట్టు విశ్వాసార్థములగునట్టు మాటలు గల పత్రికలు పంపించను. ఇక నుండి ఇవన్నీ కూడా ఇలాగే చేద్దాం. మా ఉపవాసం, మా ప్రార్థన దేవుడు విన్నాడు, దాన్ని కూడా ప్రతి సంవత్సరం గుర్తుండేలా చేద్దాం. మనం దేవుడికి ప్రార్థిస్తే దేవుడు మన మాట వింటాడు అనేది ప్రతి సంవత్సరం కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మా కుటుంబం కూడా జ్ఞాపకం పెట్టుకుంటుంది అన్నట్టుగా రాజ్యం అంతా కూడా, ఆ రాజ్యంలో ఉండే ప్రతి యూదులకు కూడా చాటించాడు మొర్దెకై. ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో రాయబడెను. అప్పటి నుండి కొత్త పండుగ వచ్చింది యూదులకి, పూరీము పండుగ. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయాన్ని కూడా మాట్లాడుకుందాం. చాలా చిన్నది, ఇది కేవలం 3 వచనాలు మాత్రమే ఉంటాయి. ఈ అధ్యాయం కూడా మనం చదివేశామంటే ఈ పుస్తకం కంప్లీట్ అయిపోద్ది. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నింటిని గూర్చియు రాజు అతన్ని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. పన్ను చెల్లింప అంటే ఇంకా ఇజ్రాయేలీలు ఇక్కడ పరదేశులుగానే ఉన్నారు, పన్ను చెల్లిస్తూనే ఉన్నారు అని దాని అర్థం. అలాగే ఇందులో ఉన్న ఇంకొక అర్థం ఏంటంటే మొర్దెకై కాలంలో, అహష్వేరోషు కాలంలో పర్షియా రాజ్యం అనేది గొప్పగా ఎదిగింది, సంపద ప్రకారంగా, రాజ్యం ప్రకారంగా గొప్పగా ఎదిగింది అని దాని అర్థం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదుల్లో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టుడిగా ఉండెను. ఒక పక్కన రాజ్యం బాధ్యతలు, ఒక పక్కన యూదులు కూడా క్షేమంగా ఉండే బాధ్యతనే మొర్దెకై చూసుకున్నాడు అని దాని అర్థం. ఈ అహష్వేరోషు తర్వాత అర్తహషస్త అనే రాజు వస్తాడు. ఆ అర్తహషస్త కాలంలోనే కదా ఎజ్రా కానీ నెహమ్యా కానీ మరలా తిరిగి యోధా దేశానికి, యెరూషలేం ప్రాంతానికి వెళ్ళిపోతారు. అలాగ దేవుడు ఈ ఎస్తేరు ద్వారా, మొర్దెకై ద్వారా
పర్షియా రాజులను కూడా ప్రభావితం చేశాడు. వీళ్ళ ద్వారా తర్వాత జరగబోయే కార్యక్రమాలకు కూడా దేవుడు పునాది వేశాడు అని దాని అర్థం. ఈ 10వ అధ్యాయం తర్వాత ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం తర్వాత ఏవైతే సంగతులు జరుగుతాయో అవన్నీ కూడా జరుగుతాయి. ఎజ్రా, నెహమ్యా వీళ్ళందరూ కూడా అహష్వేరోషు తర్వాత రాజైన అర్తహషస్త కాలంలో ఉన్నవాళ్ళు. దాని గురించి మనం ఎజ్రా, నెహమ్యా పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ ఎస్తేరు పుస్తకంతో చరిత్ర పుస్తకాలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. రేపటి నుండి మనం ప్రవక్తల పుస్తకాలు చదువుకుంటాం. యోబు కానీ, కీర్తనలు కానీ అవన్నీ కూడా ప్రవక్తల పుస్తకాలు. రేపటి నుండి పూర్తిగా మనం చదువుకునే విధానం అనేది మారిపోద్ది. ఎందుకంటే కవితలు, పాటలు, జ్ఞానం వాటి గురించి ఎక్కువగా చదువుకుంటాం. చరిత్ర గురించి రేపటి నుండి చాలా తక్కువ చదువుకుంటాం. ఈ ఎస్తేరు పుస్తకంలో మొదటి అధ్యాయం నుండి కూడా ఆ అహష్వేరోషు కాలంలో పర్షియా రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉండేవి, అతడు రాజైన వస్తిని తీసేసి ఎస్తేర్ని రాజుగా ఎలా నియమించాడు, ఆ తర్వాత మొర్దెకై రాజు ప్రాణాలను కాపాడడం, రాజు అక్కడితో దాన్ని మర్చిపోవడం, ఆ తర్వాత హామాను గొప్ప అధికారిగా ఎదగడం, మొర్దెకై తనకు నమస్కరించలేదు అనే ఉద్దేశంతో గర్వాన్ని తెచ్చుకొని మొర్దెకైని యూదా ప్రజలందరినీ కూడా చంపాలి అనే ప్రయత్నం చేయడం, ఎస్తేరు ప్రాణాలకు తెగించి రాజును అడగడం, దేవుడు ఎస్తేరు మొర్దెకైల ద్వారా యూదా ప్రజలందరినీ కూడా కాపాడడం, పరదేశంలో ఉన్నా కానీ యూదా ప్రజలందరికీ కూడా దేవుడు తోడుగా ఉండడం, ఇవన్నీ కూడా ఎస్తేరు పుస్తకంలో మనం చదువుకున్నాం. ఈ ఎస్తేరు పుస్తకంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడా కూడా దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశాడని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ ఎస్తేరు పుస్తకంలో మనకు కనబడవు. దాన్ని బట్టి కూడా మనం ఏం గమనించాలంటే మనుషులు తీసుకునే నిర్ణయాలు, యాదృచ్ఛిక సంఘటనలు, కోఇన్సిడెన్సెస్ అలాంటి వాటి ద్వారా కూడా దేవుడి ప్రణాళిక అనేది నెరవేరిద్ది. దేవుడు డైరెక్ట్గా ఏ ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం చేయకపోయినా మనుషులు తీసుకునే నిర్ణయాల్లో కూడా దేవుడి ప్రణాళిక అనేది నెరవేరిద్ది. ఇక్కడ ఎస్తేరు పూర్తిగా 100% మంచిగా నడుచుకుందని కాదు, మొర్దెకై పూర్తిగా 100% మంచిగా నడుచుకున్నాడని కాదు, అహష్వేరోషు రాజు కూడా ఏ తప్పులు చేశాడో మనం మాట్లాడుకున్నాం. మనుషులు తీసుకునే నిర్ణయాలు అవి చెడ్డవైనా మంచివైనా కానీ అవి ఫైనల్గా దేవుడి ప్రణాళికనే నెరవేరుస్తాయి అనేది ఈ పుస్తకం నుండి మనం గమనించాలి. ప్రతి నిర్ణయం కూడా ముఖ్యమైనదే కాబట్టి మనం బైబిల్ అనుసారంగా, దేవుడి వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏమో ఈ రోజు మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఎవరో ప్రాణాలను కాపాడిద్దేమో, మనకి తెలియకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడిద్దేమో. ఎస్తేరు రాణి అయినప్పుడు తెలీదు ఎందుకు రాణి అయిందో, సమస్య వచ్చినప్పుడే తాను ఎందుకు రాణి అయిందో తనకు అర్థమైంది. అలాగే మనం కూడా ప్రతి నిర్ణయం కూడా దేవుడి మీద ఆధారపడి తీసుకోవాలి, వాక్యానుసారంగా తీసుకోవాలి. ఏదో ఒక రోజు ఆ నిర్ణయాల ద్వారానే దేవుడు మనల్ని మారుస్తాడు, మన ద్వారా వేరే వాళ్ళని మారుస్తాడు, తన ప్రణాళికను మన ద్వారా నెరవేర్చుకుంటాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ ఎస్తేరు పుస్తకం నుండి మనం గమనించాలి. ఈ ఎస్తేరు పుస్తకంలో కానీ ఆదికాండం నుండి ఇప్పటివరకు మనం చదువుకున్న దాంట్లో కానీ ఎవరికి ఏ సందేహాలు ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇప్పటివరకు చదువుకున్నది ఒక ఎత్తు, ఇక నుండి చదవబోయేది ఒక ఎత్తు. ఇక నుండి ప్రవక్తల గ్రంథాలు వస్తాయి, అవి కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలండి. ఎందుకంటే ఆదికాండం నుండి ఇప్పటివరకు మీరు ప్రతిరోజు కూడా నాతో పాటు బైబిల్ చదువుతూ వస్తున్నారు. చాలామంది స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీరు ఆపకుండా ఇప్పటివరకు చదవడానికి దేవుడు మీ మీద, నా మీద కృప చూపించాడు. ఈ కృప ఇంకా అలాగే ఉండాలి. బైబిల్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దేవుడి కృప మన మీద ఉండాలి అని మా గురించి కూడా ప్రార్థన చేయండి. ఆర్థిక, ఆరోగ్య అన్ని సమస్యల్లోనూ దేవుడు ఆదరణ కలగజేయాలి అని మా గురించి మీరు ప్రార్థన చేయండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. సహవాసములో అందరం కూడా ఇలాగ ముందుకెళ్దాం. యోబు గ్రంథాన్ని రేపటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.